కేకేఆర్ బ్యాటింగ్ అయిన తర్వాత ఇన్నింగ్స్ బ్రేక్ లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఏం తాగొచ్చారో కొద్దిగా అయితే కనుక్కోండి. నిజంగా అదేం కొట్టుడండి, ప్రతి బౌలర్ ని కూడా లేపి లేపి కొట్టారు. 175 టార్గెట్ ని 16.2 ఓవర్స్ లో కొట్టి అవతల పాడేశారు. నిజంగా ఈ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ సీజన్ ఐపీఎల్ లో మేము ఎలాగే ఆడతాం, దమ్ముంటే కాసుకోండి అన్న స్టేట్మెంట్ అయితే పాస్ చేసినట్టయితే నాకైతే అనిపించింది. నిజంగా ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ అన్నమాట. మనం ఆల్రెడీ మ్యాచ్ అనాలిసిస్ లో కూడా మాట్లాడుకున్నాం. ఫిలిప్ సాల్ట్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ కి అయితే ఆడాడు, ఈ గ్రౌండ్ లో చాలా కీలకంగా అయితే మారబోతున్నాడని. ఎగ్జాక్ట్ గా అదే జరిగిందనమాట. వైభవ్ అరోరా లేడు, లేకపోతే వరుణ్ చక్రవర్తి లేడు, ప్రతి బౌలర్ ని కూడా ఎకరేసి కొట్టాడు. ఒకవైపు ఫిలిప్ సాల్ట్ ఈ రేంజ్ లో మొదలు పెడితే, మరొక వైపు నుండి మన కింగ్ కోహ్లీ అయితే నేనేమైనా తక్కువ అన్నట్టుగా అయితే ఆయన కూడా మొదలు పెట్టాడు. వీళ్ళిద్దరు దాటికి పవర్ ప్లే లో ఆర్సీబీ స్కోర్ అయితే 80కి అయితే చేరింది. అంటే వీళ్ళకున్న టార్గెట్ లో దగ్గరగా వీళ్ళు సగం పవర్ ప్లే లోనే కొట్టేశారు. అటు ఫిలిప్ సాల్ట్ కావచ్చు, ఇటు విరాట్ కోహ్లీ కావచ్చు, ఇద్దరు కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీలతో ఆర్సీబీకి ఘన విజయాన్ని అయితే అందించారు. ఫిలిప్ సాల్ట్ వికెట్ పడిన తర్వాత పడిక్కల్ వచ్చిన తర్వాత ఏమైనా స్లో అవుతారా అనిపించింది. కానీ ఎప్పుడైతే పడిక్కల్ అవుట్ అయ్యాడో అప్పుడు మళ్ళీ రణరంగం అయితే స్టార్ట్ అయిందనమాట. కెప్టెన్ పత్తిదార్ కూడా వచ్చినట్టయితే కొట్టాడు. దాని తర్వాత లివింగ్ స్టోన్ కూడా వచ్చినట్టయితే కొట్టాడు. వీళ్ళ దెబ్బకి 17 ఓవర్ లోపే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా కేకేఆర్ బ్యాటింగ్ కనుక మనం చూసుకుంటే, కెప్టెన్ అజింక్య రహానే అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడాడు. నిజంగా అదిరిపోయే సిక్సర్లతో, అదిరిపోయే బౌండరీలతో స్టేడియాన్ని అయితే హోరెత్తిచ్చాడనే చెప్పాలి. ఇక సునీల్ నారాయణ కూడా అద్భుతమైన బ్యాటింగ్ తో ఆర్సీబీ బౌలర్లను అయితే ఉతికి ఆరేసాడనే చెప్పాలి. ఒకనొక స్టేజ్ లో కేకేఆర్ ఏకంగా 220, 230 అయితే కొడతారని నేనైతే అనుకున్నా. కానీ ఎప్పుడైతే మన లెఫ్ట్ హ్యాండ్ ఇసిరి మింగే బౌలర్ ఎవరైతే ఉన్నారో కృణాల్ పాండ్యా క్రీజ్ లోకి వచ్చాడో సీన్ మొత్తం మారిపోయిందనమాట. ఆయన ఏకంగా తన ఫాస్ట్ బౌలింగ్ తో 3 వికెట్లు అయితే తీశాడు. ఆయన తీసిన 3 వికెట్లు కూడా మామూలు వికెట్లు కాదనమాట. కెప్టెన్ అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, అలాగే రింకు సింగ్ వికెట్లు అయితే తీశాడు. ఒక రకంగా చెప్పాలంటే కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ ను మొత్తం జేబులో పెట్టుకుని అయితే వెళ్ళిపోయాడు. ఈ మ్యాచ్ కి ఒక రకంగా చెప్పాలంటే టర్నింగ్ పాయింట్ కృణాల్ పాండ్యానే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా రహానే అలాగే నారాయణ వికెట్లు పడిన తర్వాత కేకేఆర్ ఎక్కడ కూడా గేమ్ లోకి అయితే రాలేదు. సూర్యవంశీ అయితే కొద్దిగా ట్రై చేశాడేమో కానీ పని అయితే జరగలేదన్నమాట. మనం ఆల్రెడీ మ్యాచ్ కి ముందు అయితే మాట్లాడుకున్నాం, ఇది చాలా హై స్కోరింగ్ వెన్యూ. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే మినిమం 190 అయితే కొట్టాలని, వీళ్ళు ఇంకా 175 కొట్టారు. ఆన్ పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా కనపడిన కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్ లో అయితే పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయారనే చెప్పాలి. బౌలింగ్ లో కూడా సునీల్ నారాయణ అలాగే హర్షిత్ రాణా మినహా ఎవరో కూడా సరిగ్గా వేయలేకపోయారు. ఆర్సీబీ బ్యాట్స్మెన్ వరుణ్ చక్రవర్తిని కూడా వదలలేదన్నమాట. ప్రతి ఒక్క బౌలర్ ని కూడా బౌండరీ దాటే పంపించారు. ఖచ్చితంగా ఇదైతే ఆర్సీబీకి అలాగే కొత్త కెప్టెన్ అయిన రజత్ పతిదార్ కి అయితే మంచి పాజిటివ్ స్టార్ట్ అనే చెప్పాలి. ఇదే ఊపులో వీళ్ళు కనుక కంటిన్యూ అయితే ఆర్సీబీకి అయితే తిరిగి ఉండదు. కానీ బౌలింగ్ లో అయితే కొన్ని వీక్ లింక్లు అయితే ఉన్నాయి, అవైతే వీళ్ళైతే సరి చేసుకోవాలి. ఇంకా కేకేఆర్ అయితే చాలా సరి చేసుకోవాలి. ముఖ్యంగా ఓపెనర్ గా క్వింటన్ డెకాక్ అయితే తీసేసి గుర్బాజ్ అయితే పెట్టుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. సరే, మరి ఈ మ్యాచ్ అయిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే పండగ అనే చెప్పాలి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.